మొత్తం ప్రపంచం ఇప్పుడు రెండు గ్రూపుల్లా మారిపోయింది, ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయెల్ ప్రజలకి చాలా ముఖ్యమైన రోజు. వాళ్ళ మతం జుడాయిజానికి సంబంధించి ఒక పర్వదినం. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలంతా ఒక చోట చేరి వారి మత పెద్దలు వారి పవిత్ర గ్రంథాన్ని చదువుతారు. అదే రోజున వారి మీద ఆమాస్ అనే ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్ ఇంచుమించు 5,000 రాకెట్లతో దాడి చేసింది. కేవలం రాకెట్లతోనే కాదు, వాళ్ళకు దొరికిన అన్ని దారుల్లో ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ట్రక్కులు వేసుకొచ్చి, బైక్స్ మీద వచ్చి, ఈవెన్ బుల్డోజర్ ఇంకా పారాగ్లైడర్స్తో సహా. ఒకసారి ఊహించుకోండి, ఒక మతం వారికి సంబంధించిన ఒక పవిత్రమైన రోజున కొంతమంది దుండగులు వీడియో గేమ్లో లాగా పారాగ్లైడర్స్తో అక్కడ దిగి మనుషులందరినీ పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాలుస్తుంటే ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి అది ఎంత క్రూయల్గా ఉంటుందో. కానీ అక్టోబర్ 7, 2023న అంటే రీసెంట్గా ఇజ్రాయెల్లో అదే జరిగింది. ఇంచుమించు 700 మంది ఇజ్రాయెళ్లు ఇంకా 370 మంది పాలస్తీనియన్లు ఈ దాడుల్లో చనిపోయారు. అలాగే వేల కొద్ది అమాయకపు ప్రజలు గాయాల పాలయ్యారు. ఇది జరిగిన వెంటనే ఇజ్రాయెల్ గవర్నమెంట్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. దాంతోపాటు అఫీషియల్గా ఇది యుద్ధమే అని ప్రకటించింది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఎవరి హమాస్? ఎందుకని ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళు ఇప్పుడు నివసిస్తున్న భూభాగం గురించి తెలుసుకోవాలి. సో నేను మీ డికోర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిడిల్ ఈస్ట్లో ఉండే ఈ జెరూసలేం అనే ఊరు ప్రపంచంలోనే అతి పురాతనమైన చోటు. దాంతోపాటు ఈ చోటు 3 మతాలకు గాను ఎంతో పవిత్రమైన చోటు. ఆ మతాలే ఇస్లాం, క్రిస్టియన్ ఇంకా జుడాయిజం. ఈ జెరూసలేం అనే ప్లేస్లోనే యేసు ప్రభుల వారు యవ్వనంలో ఇక్కడ ఉండేవారని, చివరికి ఆయనకి సిలువ వేయడం కూడా అక్కడే జరిగిందని అంటూ ఉంటారు. అలాగే ఒక ప్రూఫ్ లాగా చూస్తే ఓలీ బుక్ బైబిల్లో 800 సార్లు ఈ జెరూసలేం చోటును ప్రస్తావించడం, అలాగే సృష్టికర్త ఈ ప్రదేశాన్ని చూస్ చేసుకున్నాడని చెప్పడం మనం చూస్తాం. అలాగే ఓలీ బుక్ అయిన ఖురాన్ ప్రకారం చూస్తే ప్రాఫెట్ మొహమ్మద్ గారు స్వర్గానికి వెళ్లే ముందు ఇక్కడికి ఒకసారి వచ్చారని చెప్తూ ఉంటారు. అలాగే జుడాయిజం ప్రకారం వీరి మతానికి సంబంధించిన మొదటి గుడిని జెరూసలంలోనే నిర్మించారని నమ్ముతారు. ఇవన్నీ కొస్తే పక్కన పెడితే అసలు గొడవ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు హిట్లర్కి ఈ జ్యూస్ ప్రజలంటే ఎంత కోపమో. హిట్లర్ వల్ల ఈ జ్యూస్ ప్రజలు పిట్టలు రాలినట్లు రాలిపోతూ ఉండేవారు. కానీ నిజానికి ఈ విధంగా కేవలం హిట్లరే కాదు, ఒక గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్కి ఎప్పుడు కూడా ఈ జ్యూస్ ప్రజలతో ఏదో ఒక సమస్య ఉండేది. ఎందుకంటే ఈ సమ్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఏమని నమ్ముతారంటే, యేసు ప్రభుకి ఎవరైతే సిలువ వేశారో వాళ్ళతో పాటు అప్పట్లో ఈ జ్యూస్ జాతికి చెందిన ప్రజలు కూడా యేసు ప్రభుకి సిలువ వేయాలనుకునే వాళ్ళని నమ్ముతారు. అంటే యేసు ప్రభుకి ఈ జ్యూస్ ప్రజలు వ్యతిరేకమని నమ్మేవాళ్ళు. అందుకోసమే ఇంచుమించు 1000 ఏళ్ల కిందట సమ్ గ్రూప్ ఆఫ్ క్రిస్టియన్స్ ఎంతో మంది జ్యూస్ని బతికుండగానే మంటల్లో వేసి కాల్చి పడేశారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఈ 2 మతాలు ఏదో ఒక విషయంలో గొడవలు పడుతూనే ఉన్నాయి. కానీ ఎన్ని గొడవలు జరిగినా కూడా ఆ గొడవల్లో క్రిస్టియన్సే గెలిచేవారు. జ్యూస్ ప్రజలు ఓడిపోతూ వచ్చేవారు. ఓటమి వల్ల వాళ్ళ గౌరవం, డబ్బు, మాన ప్రాణాలు అన్నీ పోగొట్టుకుంటూ ఉండేవారు. అలా జరుగుతూ ఉన్నప్పుడు 19వ శతాబ్దంలో కొంతమంది జ్యూస్ ప్రజలు గట్టిగా అనుకున్నారు, వాళ్ళకంటూ ఒక దేశం ఖచ్చితంగా ఉండాలి అని. ఎందుకంటే వాళ్ళు ఏ చోటికి వెళ్ళినా కూడా వాళ్ళ మతం కారణంగా వాళ్ళని హింసిస్తూనే ఉన్నారు. కాబట్టి అలా ఆలోచించి కొంతమంది జ్యూస్ ప్రజలు యూరప్ నుంచి అలా దాటుకుంటూ వచ్చి పాలస్తీన్కి చేరుకున్నారు. వీరు పాలస్తీన్ చేరుకునే నాటికి పాలస్తీన్ని ఒట్టోమన్ ఎంపైర్ పాలిస్తూ ఉండేది. మీకు ఇక్కడ డౌట్ వచ్చే ఉంటుంది, అదేంటంటే యూరప్ అంతా దాటుకుంటూ వచ్చి ఈ జ్యూస్ ప్రజలు పాలస్తీన్కి ఎందుకు వచ్చారు అని. చైనా రావచ్చుగా, లేదా మన ఇండియాకి రావచ్చుగా, లేకపోతే వేరే దేశానికి వెళ్ళొచ్చుగా, కానీ వెళ్ళలేదు, పాలస్తీన్కే వచ్చారు. ఎందుకంటే నేను మొదట చెప్పినట్లు జ్యూస్కి పవిత్రమైన చోటు జెరూసలేం కూడా అక్కడే ఉంది. కాబట్టి ఏది ఏమైనా మనం అక్కడే ఉండాలి అని నిర్ణయించుకొని జెరూసలేం చేరుకున్నారు. ఆ తర్వాత కూడా వీళ్ళు కొన్ని డికేట్ల వరకు ఒట్టోమన్ ఎంపైర్లో అక్కడున్న ముస్లిమ్స్తో కలిసి హ్యాపీగానే ఉండేవారు. కానీ ఆ తర్వాత మొదలైందే మొదటి ప్రపంచ యుద్ధం. ఆ యుద్ధంలో ఈ ఒట్టోమన్ ఎంపైర్ ఓడిపోయింది, బ్రిటిషర్లు గెలిచారు. సో బ్రిటిషర్లు పాలస్తీన్ని చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత 1933లో జర్మనీలో ఒక భయంకరమైన వ్యక్తి యూరప్ మొత్తాన్ని ఊగిపోయేలా చేశాడు. వాడెవడో కాదు, అడాల్ఫ్ హిట్లర్. హిట్లర్ జ్యూస్ ప్రజలను ఏం చేశాడో తెలుసు కదా, లిటరల్లీ మూల మూలల్లో వెతికి మరీ జ్యూస్ ప్రజలను చంపాడు. జస్ట్ చంపడమే కాదు, టార్చర్ చేసి మరీ చంపాడు. ఒక అంచనా ప్రకారం హిట్లర్ యూరోప్లో ఉండే 60 లక్షల మంది జ్యూస్ ప్రజలని పొట్టన పెట్టుకున్నాడు. సో మళ్ళీ అక్కడ మిగిలిన ప్రజలు ఎంత వీలైతే అంతమంది పాలస్తీన్కి చేరుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఈసారి బ్రిటిషర్లు ఓడిపోయారు. బ్రిటిషర్లకి పాలస్తీన్ మీద పట్టుబోయి కంట్రోల్ ఓవర్ మీద సైన్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిందిరా బాబు అనుకుంటే ఈ జ్యూస్ ప్రజలు ఇంకా పాలస్తీన్ ప్రజలు కొట్టుకోవడం మొదలుపెట్టారు, ఈ దేశం మాదంటే మాది అని. అప్పుడే పెద్దన్న అని పిలిచే అమెరికా, యునైటెడ్ నేషన్స్ ఎంటర్ అవుతుంది.
ఎంటర్ అయ్యి దేశాన్ని ముక్కలుగా చీల్చి ఒకటి ముస్లిమ్స్కి ఇంకొకటి జ్యూస్ ప్రజలకి ఇచ్చింది. ఇక్కడ నిజానికి యునైటెడ్ నేషన్స్ అసలు సమస్య ఏంటి అని చూడలేదు, సమస్యకి ఇంకో సమస్య తెచ్చిపెట్టేలా చేసింది. వాళ్ళు జస్ట్ దేశాన్ని 2 ముక్కలుగా చీల్చి ఇది నీకు అని ఇచ్చారు. కానీ ఒకసారి మ్యాప్ని చూడండి. ఆరెంజ్ కలర్లో ఉండే చోటు అరబ్ ముస్లిమ్స్ కోసం, అలాగే బ్లూ కలర్లో ఉండేది జ్యూస్ ప్రజల కోసం. ఇక్కడ ఓపెన్ గా తెలుస్తుంది ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళెప్పుడు గొడవ పడుతూ ఉండడమే కావాలేమో అనేంతలా ఉంది ఈ విభజన. ఎందుకంటే ఇక్కడ మెయిన్ దేశం కన్నా ఆ జెరూసలేం ఉండే స్థలం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు గొడవ పడుతున్న జ్యూస్ కావచ్చు, ముస్లిమ్స్ కి కావచ్చు, అలాగే క్రిస్టియన్స్ కూడా. అప్పుడే యునైటెడ్ నేషన్స్ ఏం చేసిందంటే ఈ జెరూసలేం చోటు ఎవ్వరికి సంబంధించింది కాదు, ఈ చోటు ఇంటర్నేషనల్ కంట్రోల్ కింద ఉంటుంది అని చెప్పి కొన్ని కండిషన్స్ ని విధించింది. అయినా కూడా ఆ కండిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేస్తూ 1948లో జ్యూస్ ప్రజలు ఇజ్రాయెల్ దేశాన్ని నిర్మించుకున్నారు. ఆ విధంగా ఇజ్రాయెల్ దేశం పుట్టుకొచ్చింది. కానీ అరబ్ ముస్లిమ్స్ కి ఇది ఏమాత్రం నచ్చలేదు. ఆ ప్లేస్ అంతా ఖచ్చితంగా మాదే, ఎప్పటి నుంచో మేము ఇక్కడ ఉంటున్నాం, నిన్న కాక మొన్న ఇక్కడికి ప్రాణాలు చేత్తో పట్టుకుని వచ్చిన వారికి ఆ స్థలం మీద ఎందుకు హక్కు ఉంటుంది అని వాదించేవారు. సో ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైతే ఫామ్ అయిందో అక్కడుండే మిగతా అరబ్ కంట్రీస్ లైక్ ఈజిప్ట్, సిరియా ఇంకా జోర్డాన్, ఈ 3 దేశాలు పాలస్తీన్తో చేతులు కలిపి ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. అంటే దీన్నే మనం ఫస్ట్ అరబ్ ఇజ్రాయెల్ వార్ ఆఫ్ 1948 అని పిలుస్తున్నాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఇజ్రాయెల్ దేశం 1948 మే 14వ తేదీన ఫామ్ అయింది. ఆ తర్వాత రోజు అంటే 1948 మే 15వ రోజున చుట్టుపక్కల ఉన్న 4 దేశాలు చేతులు కలుపుకొని ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే అది ఎంత భయంకరంగా ఉంటుందో. ఎక్కడికెళ్ళినా కొట్టడం, చంపడం, తరిమేయడం. కేవలం జుడాయిజం అనే మతంలో పుట్టినందువల్ల 100 ఏళ్ళు ఇదే బతుకో. ఇంకా విసుగొచ్చేసింది. తిరిగి కొడితేనే మనం బతకగలమని అనుకున్నారు. బలం ఉన్నోడికే పవర్ వస్తుంది, రాజ్యం కూడా వస్తుంది అని నమ్మారు. ఇంకా పారిపోయింది చాలు, గెలుపో ఓటమో బరిలోకి దిగుదామనుకున్నారు. యుద్ధానికి వచ్చిన 4 దేశాలను ఈ ఒకే ఒక్క దేశం తిప్పి కొడితే వాళ్ళు నమ్మిందే నిజమైంది. బలమున్నోడికే రాజ్యం వచ్చింది. ఈ యుద్ధంలో ఇజ్రాయెలే గెలిచింది. ఆ తర్వాత ఈ యుద్ధం వల్ల పాలస్తీన్కి ఇచ్చిన భూమిలో కొంత భాగాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. దానిపైన ఈజిప్ట్ వాళ్ళు గాజాని అలాగే జోర్డన్ అనే ఈ 2 ప్రదేశాలను ఆక్రమించుకున్నారు. పాలస్తీన్కి హెల్ప్ చేద్దామని వచ్చిన ఈ ఈజిప్టే పాలస్తీన్ ల్యాండ్ని కబ్జా చేసింది. దెబ్బకి పాలస్తీనియన్స్ వాళ్ళ ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ భూభాగాన్ని మొత్తం కోల్పోయారు. ఇంచుమించు 7 లక్షల మంది పాలస్తీనియన్లు శరణార్థులుగా మారిపోయారు వాళ్ళుండే ప్రదేశాల్లోనే, అంటే అరబ్ రీజియన్లోనే. ఆ తర్వాత 1964లో పాలస్తీనియన్లు పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ని స్థాపించుకున్నారు. ఈ ఆర్గనైజేషన్ మోటో ఏంటంటే మన భూభాగాన్ని మనం చేజిక్కించుకుందాం, అలాగే ఇజ్రాయెల్ని సర్వనాశనం చేద్దాం కంప్లీట్గా. ఈ ఆర్గనైజేషన్ ఏర్పడ్డ కొన్ని రోజులకే ఇజ్రాయెల్ ఇంకా అమెరికా అదొక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసింది. 1967 జూన్ 5వ తేదీన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఈజిప్షియన్ ఎయిర్ ఫోర్స్ మీద అటాక్ చేశారు. వాళ్ళకి సంబంధించిన ఎయిర్ ఫీల్డ్స్ని చాలా వరకు సర్వనాశనం చేశారు. అప్పుడే సెకండ్ అరబ్ ఇజ్రాయెల్ వార్ స్టార్ట్ అయింది. కానీ యుద్ధం కేవలం 6 రోజుల్లోనే ముగిసిపోయింది. యాజ్ యూజువల్ మళ్ళీ ఇజ్రాయెలే గెలిచింది. ఇప్పుడు కూడా అప్పుడులా చాలా వరకు భూభాగాన్ని ఆక్రమించేసింది. గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్, గోలన్ హైట్స్ అండ్ ఈ అతిపెద్ద ఈజిప్ట్ భూభాగం సినాయి కూడా. తర్వాత మళ్ళీ 1973లో సడన్ గా ఈ అరబ్ కంట్రీలు మళ్ళీ ఇజ్రాయెల్ మీద దాడి చేశాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు సడన్ గా దాడి చేసింది ఏ రోజో తెలుసా? అక్టోబర్ 6. జ్యూస్ కి ఒక స్పెషల్ డే, యోమ్ కిప్పూర్ హాలిడే అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 50 years 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే తర్వాత రోజు 2023న కూడా హమాస్ గ్రూప్ వాళ్ళు సడన్ గా ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. అప్పుడు అంటే 50 ఏళ్ల కిందట వాళ్ళు సడన్ గా దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళ టెరిటరీస్ ని బాగానే కాపాడుకుంది. ఆ తర్వాత సంవత్సరం 1974లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ PLOని పాలస్తీనియన్స్ కి ఒక రిప్రజెంటేటివ్ గా రికగ్నైజ్ చేసింది. ఆ తర్వాత 1979లో ఈజిప్ట్ వాళ్ళు ఇజ్రాయెల్తో ఒక పీస్ ట్రీటీ చేసుకున్నారు, శాంతి ఒప్పందం. ఈ ట్రీటీలో భాగంగా ఇజ్రాయెల్ ఆక్రమించిన ఈజిప్ట్ భూభాగాన్ని తిరిగి వాళ్ళకి ఇచ్చేసింది. బట్ గుర్తుపెట్టుకోండి, సినాయి మాత్రమే ఇజ్రాయెల్ వాళ్ళు ఈజిప్ట్కి తిరిగిచ్చేశారు. కానీ గాజా ఇంకా వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని కాదు. ఆ ప్రాంతాల్లో అప్పటికే ఇజ్రాయెల్ కంట్రోలే ఉంది. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే 1993లో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఇజాక్ రాబిన్ పాలస్తీన్తో కూడా శాంతి ఒప్పందం చేసుకుందామని ఆలోచించాడు. పాలస్తీనియన్లు అడగడంలో న్యాయం ఉంది కాబట్టి రిప్రజెంటేటివ్గా ఉన్న PLOని పిలిచి గాజా స్ట్రిప్ ఏరియాని అలాగే వెస్ట్ బ్యాంక్ ఏరియాని తిరిగిచ్చేద్దామని అనుకున్నాడు, వాళ్ళ కంట్రీని వాళ్ళు ఫామ్ చేసుకోవడం కోసం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 2 ఏరియాలు ఇజ్రాయెల్ కంట్రోల్లో 25 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి. ఆ ఏరియాలలో ఎంతో మంది ఇజ్రాయెల్ ప్రజలు ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇజ్రాయెల్ మత పద్ధతులు అలాగే పాలస్తీన్ ఇస్లాం విధానం 2 చాలా డిఫరెంట్.
ఫిజికల్ గా వాళ్ళని పక్కపక్కన ఉంచి చూస్తే వాళ్ళు వేరువేరని చూసిన వెంటనే ఈజీగా కనుక్కోవచ్చు. సో అప్పుడు అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన జ్యూస్ ప్రజలకి అలాగే పాలస్తీనియన్స్ ముస్లిమ్స్ కి సెటిల్ చేసేటప్పుడు ఈ పాలస్తీనియన్స్ కి వెస్ట్ బ్యాంక్ ఏరియాలో చిన్న చిన్న బిట్ ఏరియా మాత్రమే దక్కాయి. గాజా స్ట్రిప్ మాత్రం మొత్తం దక్కింది వాళ్ళు వాళ్ళ దేశాన్ని నిర్మించుకోవడం కోసం. మొత్తానికి శాంతి రెపరెపలాడింది. పాలస్తీన్కి ఒక కంట్రీ అనే గుర్తింపు దక్కింది. కానీ ఇక్కడే రెండు దేశాల్లో ఇజ్రాయెల్ ఇంకా పాలస్తీన్లో కొందరికి ఇది నచ్చలేదు. ఇజ్రాయెల్లో కొందరు మనం ఆక్రమించింది ఎందుకు తిరిగి ఇచ్చేయాలి అని గొంతెత్తితే పాలస్తీనియన్లు అరే ఇదంతా మందే, వాడింది మనకిచ్చేదే అని అనుకున్నారు. అలా ఇజ్రాయెల్లో కొందరికి ఆక్రమించిన భూమిని తిరిగి పాలస్తీన్కి ఇవ్వడం నచ్చలేదు. పాలస్తీనియన్లకి ఇచ్చిన భూమితో సంతోషంగా లేరు. దీంతో ఇజ్రాయెల్ ప్రజలు కొంతమంది పాలస్తీన్ ఏర్పడడానికి కారణమైన ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ని అంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ని వాళ్లే చంపేశారు. అలాగే పాలస్తీన్ ఏర్పడడానికి ముందే అంటే 1987లోనే పాలస్తీనియన్లోని కొందరు ముస్లిం ఎక్స్ట్రీమిస్ట్స్ అంతా ఒక చోట చేరి గ్రూప్గా ఫామ్ అయ్యి తయారైనదే ఈ హమాస్ గ్రూప్. ఈ హమాస్ ఆర్గనైజేషన్ గ్రూప్ వాళ్ళది ఒక్కటే మోటో, ఇజ్రాయెల్ని ఈ ప్రపంచ పటంలోనే లేకుండా చెయ్యాలి అని. వీళ్ళు ఇజ్రాయెల్కి మాత్రమే వ్యతిరేకం కాదు, పాలస్తీన్ రిప్రజెంటేటివ్ అయిన PLOకి కూడా వ్యతిరేకమే. ఎందుకంటే PLO శాంతిపూర్వకంగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలి అని అనుకునేది. కానీ హమాస్ గ్రూప్ వాళ్ళకి ఇజ్రాయెల్ దేశాన్ని సర్వనాశనం చెయ్యాలి అనే మోటో మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న గొడవలు చెలరేగడానికి కూడా కారణం ఈ హమాస్ గ్రూప్ వాళ్ళే. ఎన్నో టెర్రరిస్ట్ అటాకులు చేశారు ఇజ్రాయెల్ మీద. దీనివల్ల ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య క్రూరత్వం ఎక్కువైపోయింది. ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే హమాస్ గ్రూప్ అనేది ఒక క్లియర్ కట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ విధంగా నేను చెప్పట్లేదు, చాలా కంట్రీలు చెప్తున్నాయి. అందులో UK ఇంకా అమెరికా దేశాలు కూడా ఉన్నాయి. అలాగే 2006లో జరిగిన ఎలక్షన్స్ లో ఈ హమాస్ గ్రూప్ వాళ్ళు PLOని ఓడించాక పరిస్థితులు ఇంకా ఘోరంగా తయారయ్యాయి. వాళ్ళలో వాళ్ళు అంటే రిప్రజెంటేటివ్ అయిన PLO ఇంకా హమాస్ గ్రూప్ వాళ్ళు ఫైట్ చేసుకోవడం మొదలు పెట్టారు. దానివల్లే పాలస్తీన్లో సివిల్ వార్ కూడా మొదలైంది. ఆ తర్వాత 2007లో పాలస్తీన్ 2 భాగాలుగా విడిపోయింది. PLO వాళ్ళు ఈ వెస్ట్ బ్యాంక్ ఏరియాని కంట్రోల్లో ఉంచుకుంటే హమాస్ గ్రూప్ వాళ్ళు ఈ గాజా ప్రాంతాన్ని కంట్రోల్లో ఉంచుకున్నారు. ఇది 41 కిలోమీటర్ల పొడవు ఇంకా 10 కిలోమీటర్ల వెడల్పు కలిగిన ప్రాంతం. ఈ రెండింటిలో PLO శాంతియుతంగా ఉండాలనుకునేది. ఇది నేను చెప్పట్లేదు, పాలస్తీన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. బట్ ఈ హమాస్ గ్రూప్ మాత్రం క్లియర్ కట్ గా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ మీద ఈ టెర్రరిస్టులు దాడులు చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా అక్టోబర్ 7వ తేదీ జరిగిన దాడి కూడా అదే. పొద్దున్నే 6 గంటలకు దేశమంతా నిద్రపోతున్న సమయంలో 5,000 రాకెట్లను వితిన్ 30 మినిట్స్లో వదిలారు. ఈ దాడిలో నిద్రలో ఉన్న కొన్ని వేల మంది అలాగే నిద్రలోనే చనిపోయారు. హమాస్ అటాక్ ని డిఫెండ్ చేయడానికి ఆల్రెడీ ఇజ్రాయెల్ దగ్గర స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అదే ఐరన్ డోమ్ సిస్టమ్. ఈ సిస్టమ్ ఇజ్రాయెల్ మీద ఏదైనా రాకెట్ లాంచర్ పడుతున్నట్లుగా ఉంటే అలాగే ప్రజలకు వాటి వల్ల ప్రమాదం ఉందని అనిపిస్తే ఈ సిస్టమ్ వెంటనే ఆ వస్తున్న రాకెట్ల మీద ఆపోజిట్ గా రాకెట్ వెళ్లి గాల్లోనే పేలిపోయేలా చేస్తుంది. ఇట్స్ వన్ ఆఫ్ ది వరల్డ్ స్ట్రాంగెస్ట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అయినా కూడా ఒకేసారి 5,000 రాకెట్లు వస్తే ఈ సిస్టమ్కి కూడా హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమైపోతుంది. అలాగే హమాస్ గ్రూప్ వాళ్ళు కేవలం ఈ రాకెట్లతోనే కాదు, ముందు చెప్పినట్లు హెవీ ఆర్మర్డ్ సూట్లు వేసుకొచ్చి ఇజ్రాయెల్ టెరిటరీస్లోకి ఎంటర్ అయ్యి అక్కడున్న ప్రజల మీద ఓపెన్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. జస్ట్ లైక్ మనం GTA గేమ్లో ఫైర్ చేస్తాం కదా, ఆ విధంగా ఇజ్రాయెల్ బౌండరీ వాల్ బద్దలు కొట్టి అలాగే సముద్రం ద్వారా బీచ్లోకి ఎంటర్ అయ్యి వీధిలో ఉన్న అమాయకపు ప్రజల మీద దాడి చేసి వాళ్ళను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. పారాగ్లైడర్స్తో ఇజ్రాయెల్ మీద దిగి సేమ్ రిపీట్ మళ్ళీ దొరికిన వాళ్ళని దొరికినట్లుగా, జస్ట్ లైక్ వీడియో గేమ్లో లాగా. ఈ హమాస్ గ్రూప్ చీఫ్ కమాండర్ అయిన మొహమ్మద్ అల్దీఫ్ అనే వ్యక్తి ఈ దాడికి ఒక పేరు కూడా పెట్టాడు, అల్ అక్సా ఫ్లడ్ అని. దానికి ట్యాగ్ లైన్ లాగా మేం దేవుడి సహాయంతో అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం అని చెప్పాడు. చేసేదే చెత్త పని, దానికి మతాన్ని దేవుణ్ణి జోడించడం. ఒక ఇజ్రాయెల్ మహిళని చంపేసి నగ్నంగా ఆమె బాడీని ఊరు మొత్తం త్రూఅవుట్ ద సిటీ ఊరేగించారు. బాధాకరం, చిన్న పిల్లలను కూడా వదలలేదు వీళ్ళు. ఇంత జరిగాక ఈసారి ఇజ్రాయెల్ వాళ్ళు లైట్ గా తీసుకోవడానికి రెడీగా ఏం మాత్రం లేరు. Israel is at war. We didn't want this war. It was forced upon us in the most brutal and savage way. But though Israel didn't start this war, Israel will finish it. ఇజ్రాయెల్ కూడా ఏం మాత్రం జంకకుండా అంతే భయంకరంగా తిరిగి వాళ్ళ మీద అటాక్ చేసింది. అండ్ ఈ ఆపరేషన్ కి ఆపరేషన్ ఐరన్ స్వర్డ్స్ అని పేరు పెట్టింది. గాజాకి కరెంట్ సప్లై ఆపేసింది. అక్కడికెళ్లి ఫుడ్, వాటర్ అన్ని కట్ చేసింది. గాజాలో నివసించే సాధారణ ప్రజలందరికీ ఇంట్లోనే ఉండండి, ఇంట్లో నుండి బయటికి రావద్దు అని చెప్పింది. ఎక్కడ షెల్టర్ ఉంటే అక్కడ తలదాచుకోండి అని చెప్పింది.
మొత్తానికి గాజా ప్రాంతాన్ని మొత్తం ఇజ్రాయెల్ చుట్టుముట్టేసింది. కానీ చాలా మంది సాధారణ ప్రజలు ఎవరైతే గాజాలో ఉంటారో వాళ్ళు దగ్గరలోని బోర్డర్ దాటి ఈజిప్ట్లోకి వెళ్దామని ప్లాన్ చేశారు. కానీ ఈజిప్ట్ వాళ్ళు మాత్రం వాళ్ళని అలో చేయలేదు. ఇజ్రాయెల్ గాజాని చుట్టుముట్టి కంటిన్యూస్ గా దాడి చేస్తూనే ఉంది. హమాస్ గ్రూప్ లో ఉన్న చాలా మంది ఒక్కొక్కరు మెల్లమెల్లగా చనిపోతూ వచ్చారు. ఐమన్ నోఫల్ హమాస్ గ్రూప్ లో వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ కమాండర్ కూడా ఇజ్రాయెల్ లాంచ్ చేసిన రాకెట్ వల్ల చనిపోవడం జరిగింది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే మిగతా దేశాలు హమాస్ గ్రూప్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు ఇజ్రాయెల్ మీదైతే సింపతి చూపించారు అంటిల్ ఇజ్రాయెల్ తిరిగి దాడి చేసే వరకు. ఇజ్రాయెల్ గాజా మీద చేసిన దాడిలో 3000 మంది సాధారణ పాలస్తీనియన్ ప్రజలు చనిపోవడం జరిగింది. ఒక హాస్పిటల్ మీద వేసిన బాంబు వల్ల ఇంకో 500 మంది చనిపోయారు. దీనివల్ల ముందు సింపతి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్కి చాలా చెడ్డ పేరు వచ్చింది. హాస్పిటల్ మీద బాంబేంటి అని హమాస్ గ్రూప్ వాళ్ళు కూడా ఇజ్రాయెల్ ని బ్లేమ్ చేసింది. మనలాంటి వేరే దేశస్తులు బ్లేమ్ చేస్తే దట్ మేక్స్ సెన్స్. దాడి మొదలు పెట్టిన వారే బ్లేమ్ చేస్తే అది పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఎందుకంటున్నానంటే తర్వాత రోజు ఒక నిజం బయటకు వచ్చింది. ఇజ్రాయెల్ వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు ఆ టైంలో ఆ హాస్పిటల్ ఉన్న చోట మేము ఎలాంటి దాడి చేయలేదు అని. అలాగే వాళ్ళు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వీడియో ద్వారా వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే ఆ బ్లాస్ట్ నిజానికి హమాస్ గ్రూప్ వాళ్ళే చేశారు. వాళ్ళు వదిలిన రాకెట్ మిస్ఫైర్ అయ్యి వాళ్ళ దగ్గరున్న హాస్పిటల్ మీదే పడింది అని. కానీ మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫో అయితే లేదు నిజంగా ఆ బ్లాస్ట్ జరగడానికి కారణం ఎవరు అని. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఏమీ తెలియని సాధారణ ప్రజలైతే చనిపోవడం జరిగింది. చివరిగా ఇక్కడ ఎవరు కరెక్ట్, ఇజ్రాయెలా లేక పాలస్తీనా? ఇక్కడ క్లియర్ గా చెప్పొచ్చు పాలస్తీన్కి ఒక కారణం ఉంది గొడవ పడ్డానికి. ఐఎమ్ క్లియర్, పాలస్తీన్కి ఉంది, టెర్రరిస్ట్ గ్రూపులకు కాదు. పాలస్తీనాని ఎందుకంటున్నానంటే అది వాళ్ళ భూభాగం. వాళ్ళ భూభాగంలో వాళ్ళే ఒక శరణార్థులుగా బతకడం అంటే ఎవ్వరు కూడా ఒప్పుకోరు. కానీ ఇక్కడ థింగ్ ఏంటంటే బ్రిటిషర్ల నుండి స్వాతంత్రం వచ్చాక ఆ భూభాగం 2 భాగాలుగా లైక్ పాకిస్తాన్ ఇండియా ఎలాగో అలా అన్నమాట. అలా పాలస్తీన్ ఇంకా ఇజ్రాయెల్ విడిపోయింది. కానీ పాలస్తీన్ వాళ్ళకి అలా విభజించడం నచ్చలేదు. దీంతో ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. దెబ్బకి ఉన్నది పోయింది, ఉంచుకున్నది మెల్లమెల్లగా పోతూ ఉంది. పాలస్తీన్ దాడి చేస్తే ఇజ్రాయెల్ సైలెంట్గా ఉంటుందా? తిప్పుకొట్టి దాడి చేసినందుకు గాను ఇంకొంత పాలస్తీన్ ల్యాండ్ని లాక్కోయింది. ఇక్కడ ఇజ్రాయెల్ని ఎందుకు తిట్టాలి? పాలస్తీన్ దాడి చేస్తేనే తిరిగి దాడి చేసి వాళ్ళకు అలర్ట్ చేసిన ల్యాండ్లో దాడి చేసినందుకు గాను కొంచెం లాక్కుంది. ఇందులో తప్పే లేదు. దానికి తోడు ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్రమించిన స్థలాన్ని వాళ్ళకిచ్చేసి పాలస్తీన్ కంట్రీని నిర్మించుకోండి అని చెప్పారు. కానీ ఈ టెర్రరిస్ట్ గ్రూపులు మాత్రం ఇజ్రాయెల్ దేశాన్ని ప్రపంచ పటంలోనే లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పాలస్తీన్ టెర్రరిస్ట్ గ్రూపులు దాడులు చేస్తుంటే ఇజ్రాయెల్ సైలెంట్గా ఉంటుందా? నీ మీద ఎవరైనా దాడి చేస్తే నువ్వు సైలెంట్గా ఉంటావా? ఉండవు కదా. సేమ్ ఇక్కడ కూడా ఇదే జరిగింది. అలాగే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రిటిషర్లు మనకు 1947లో స్వాతంత్రం ఇచ్చారు. అదే సంవత్సరం మన భారతదేశం కూడా 2 ముక్కలైంది, పాకిస్తాన్ ఇంకా ఇండియా. బ్రిటిషర్లు పాలించక ముందు చాలా ఏళ్ల క్రితం మన భారతదేశంలో ఉండేది మోస్ట్లీ హిందువులే. ఆ తర్వాత ఈ ముస్లిమ్స్ దండెత్తి వచ్చి భారతదేశంలోని కొంత ల్యాండ్ని ఆక్రమించుకొని ఇక్కడే ఉన్నారు. ఎలాగైతే జ్యూస్ ప్రజలు పాలస్తీన్కి వచ్చి సెటిల్ అయ్యారో ఆ విధంగా. బట్ ముస్లిమ్స్ మన ఇండియాలోకి దండెత్తి వచ్చి వాళ్ళ భుజబలంతో గెలిచి ఇక్కడ సెటిల్ అయ్యారు. జ్యూస్ మాత్రం శరణార్థులుగా వచ్చి అక్కడ సెటిల్ అయ్యారు, అంతే తేడా. ఆ తర్వాత బ్రిటిషర్ల వల్ల ఇండియా పాకిస్తాన్ అని విభజించడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ అని విభజించారు. వేరు చేసిన తర్వాత మనం అంటే ఇండియన్స్ పాకిస్తాన్ కూడా మా ల్యాండే కదా అని చెప్పి మనం దాడులు చేయలేదు. బట్ పాలస్తీన్ వాళ్ళు ఇజ్రాయెల్ ని అంతం చేసి వాళ్ళ ల్యాండ్ ని తీసుకుందామని విభజించిన మరుసటి రోజే ప్లాన్ చేసి మరీ అటాక్ చేశారు. ఇది ఎలాగంటే ఇప్పుడు మనం ఇండియన్స్ పాకిస్తాన్ మీద అది మా ల్యాండ్ మాకు ఇచ్చేయండి అని దాడి చేయడం ఎంత విచిత్రంగా క్రూయల్గా ఉంది కాదు. కానీ పాలస్తీన్ ఇజ్రాయెల్ మీద అదే చేసింది. ఇప్పుడు ఎవరైతే ఇజ్రాయెల్ మీద కోపంతో ఉన్నారో ముఖ్యంగా అరబ్ ముస్లింలు, ఇప్పుడు మేము కూడా పాకిస్తాన్ మీద దాడి చేసి అమాయకపు జనాన్ని చిన్న పెద్ద తేడా లేకుండా క్లీన్ చేసి పాకిస్తాన్ ఆక్రమించుకుంటే మీరు సపోర్ట్ చేస్తారా? చేయరు కదా. అది చాలా క్రూరమైన మానవత్వం లేని పని అంటారు. ఇండియన్స్ కూడా ఎప్పుడు కూడా అలా మానవత్వం లేని పనులు చేయరు. ఎగ్జాంపుల్ కోసం చెప్పాను అంతే. మరి డిఫెన్స్ కోసం ఇజ్రాయెల్ తిరిగి దాడి చేస్తే ఎందుకు కోపం వస్తుంది? టెర్రరిస్టులు మనుషుల మీద దాడి చేసినప్పుడే కాదు, డిఫెన్స్ కోసం దాడి చేస్తే కూడా రక్తం చిందుతుంది, ప్రాణాలు పోతాయి. ఎందుకంటే అదే యుద్ధ వాతావరణం, అహింసా మార్గం. దానికి వాళ్ళు వీళ్ళు పాపం పుణ్యమని ఎక్స్ప్లెనేషన్ ఉండదు. కానీ మళ్ళీ చెప్తున్నా, హిస్టారికల్ గా చూసుకున్నా, పార్టీషన్ తర్వాత కూడా చూసుకున్నా, ఇజ్రాయెల్ ఏదైతే స్థలం ఆక్రమించిందో అది పాలస్తీన్కే చెందాలి. కానీ పొలిటికల్ గా చూసుకుంటే ఇజ్రాయెలే కరెక్ట్. ఇజ్రాయెల్ పార్టీషన్ అప్పుడు వాళ్ళకి అలొకేట్ చేసిన ల్యాండ్ ని మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. ఈవెన్ పాలస్తీన్లు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధంలో వీళ్ళు గెలిచారు కూడా. వీళ్ళు తిరిగి ఇప్పుడున్న పాలస్తీన్ మీద దాడి చేసి మిగతా ల్యాండ్ ని కూడా లాగేసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. కేవలం వాళ్ళ మీద దాడి చేస్తే తిరిగి దాడి చేశారు, అంతే.
ఇంకా హమాస్ గ్రూప్ గురించి మాట్లాడితే పాలస్తీనియన్లు ఒక క్రూరమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని ఎలా నమ్ముతున్నారు వాళ్ళ నేషన్ ని రూల్ చేయడానికి. గుర్తుంచుకోండి, ఇజ్రాయెల్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఆర్మీస్ ఇన్ ది వరల్డ్. నువ్వు టెర్రరిస్ట్ గ్రూప్ అయినంత మాత్రాన నేను రాకెట్ లాంచర్లు వదులుతా, వీడియో గేమ్లో లాగా పారాగ్లైడర్స్ వేసుకొచ్చి అందరినీ కాల్ చేస్తా అంటే వాళ్ళు సైలెంట్ గా ఉండరు, ఖచ్చితంగా ఉండరు. అలాగే ఒక యుద్ధానికి టెర్రరిస్ట్ అటాక్ కి చాలా తేడా ఉంది. వార్ అనేది ఒక ఆర్మీతో దాడి చేసేది, అదొక పద్ధతి. కానీ అమాయకపు ప్రజల మీద దాడి చేయడం అనేది యుద్ధం కాదు, ఒక టెర్రరిస్ట్ అటాక్. అదే ఇప్పుడు ఈ హమాస్ గ్రూప్ వాళ్ళు చేసింది, ఎప్పటి నుంచో చేస్తుంది కూడా. మీరు నిజంగా ఫైట్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఆర్మీతో ఫైట్ చేయండి, ఇజ్రాయెల్ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఫైట్ చేయండి, అంతేకాని అమాయకపు ప్రజల మీద కాదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ టెర్రరిస్ట్ అటాక్ల వల్ల ఈ రెండు దేశపు అమాయకపు ప్రజలు ముఖ్యంగా మగ్గిపోతున్నారు. మీరు అడిగితే నేను ఎవరైపు స్టాండ్ ఉన్నా అని ఐ వుడ్ సే ఐ విల్ బి స్టాండ్ విత్ పాలస్తీన్. బట్ అగైన్ ఐఎమ్ సెయింగ్ ఐ విల్ బి స్టాండ్ విత్ పాలస్తీన్, నాట్ టెర్రరిస్ట్ గ్రూప్స్. ఎందుకు ఇలా అంటున్నానంటే ఎవ్వరు కూడా వాళ్ళ ప్లేస్ లో వాళ్ళొక శరణార్థులుగా ఉండాలంటే నో బడీ కెన్ యాక్సెప్ట్. కానీ నీలా నువ్వు చేజిక్కించుకోవడానికి టెర్రరిస్ట్ అటాకులు చేస్తే మాత్రం అవతలోడు సైలెంట్ గా ఉండడు.